రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి సంవత్సరం అవుతుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ప్రజాపాలన విజయోత్సవాలు తదితర అంశాల గురించి మనతో మాట్లాడడానికి వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు ఏమిటి? ప్రజాపాలన ఉత్సవాలు జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ 7, 2023 మా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇందిరామరాజ్యం వచ్చినప్పుడు ఆ రోజు 7th రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సంవత్సరంలో మేము ఇచ్చిన హామీలు ఏంది, మేము ఇచ్చిన గ్యారెంటీలు ఏంది, మేము అన్ని చేసే కార్యక్రమాల్లో ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఉత్సవాలు చేస్తున్నాం. నెంబర్ 2, జనరల్లీ బీఆర్ఎస్ పార్టీ 2014 వచ్చినప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కొంతమంది మీలాంటి పత్రికా మిత్రులు, కొంతమంది మేధావులు అడిగితే అరే 3 సంవత్సరాల పసికూన మాది బీఆర్ఎస్ మా గవర్నమెంట్, సో కొంచెం టైం పడుతుందని అట్లొకటి. గవర్నమెంట్ ఈరోజు పడిపోతుంది, రేపు పడిపోతుంది, 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు టచ్ ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు, సో అట్లా ఒక డిస్టర్బ్ చేయాలని. అయినా కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేసిన 7,20,000 కోట్లకు వడ్డీలు కడుతూ మిగతా 4 నుంచి 5,000 జీతభత్యాలు అయితేనే మిగతా 5-6 వేలతో సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ అన్నీ తీసుకెళ్తున్నాం. మేము ఇచ్చిన 6 గ్యారంటీలు మేము ఏమేమి ఇంప్లిమెంట్ చేసినాం, తర్వాత ఏమేమి చేయబోతున్నాం, ఎందుకు లేట్ అవుతుంది, ఈ గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి ఏంది, ఇవన్నీ చెప్పాలనే ఉద్దేశంతో వరంగల్లో మహిళా సదస్సు పెట్టినాం, మామనాల రైతు సదస్సు పెట్టినాం, పెద్దపల్లిలో యువ సదస్సు పెట్టినాం. ఈరోజు మిర్యాలగూడ, నల్గొండలో కూడా ఇంకో ప్రోగ్రామ్ చేయబోతున్నాం. మా సీఎం గారు కొన్ని విషయాలు ఆ రోజు కూడా చెప్తాడు. సో ఇట్లా మేము చేసిన ఏమేమి గ్యారంటీలు చేసినాం, మహిళలకు ఏం చేసినాం, యువకులకు ఏం చేసినాం, రైతులకు ఏం చేసినాం అని చెప్పడానికి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా ఇటీవల కరీంనగర్, నారాయణపేట జిల్లాలో ఫుడ్ పాయిజన్తో గురుకులాల్లో చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. 2-3 మృత్యువాత ఉడకబడ్డారు. సార్, ఆ విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. ఇది పర్యవేక్షణ లోపంతో ఈ ఘటనలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? అవన్నీ ఈ కేటీఆర్, ఈ హరీష్ రావు గారు, ఆ బీఆర్ఎస్ బ్యాచ్ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ, ఇంతకుముందే చెప్పిన నేను మేము వచ్చి సంవత్సరం అయింది. దానిలో 3-4 నెలలు పార్లమెంట్ ఎలక్షన్స్ పోయినాయి. మళ్ళీ అడిషనల్గా మామనార్ జిల్లాకు ఎమ్మెల్సీ ఎలక్షన్ 1 నెల రోజులు పోయింది. తర్వాత మన మహారాష్ట్ర ఎలక్షన్స్ అని అట్లా అన్ని అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ రావడానికి కొంచెం లేట్ అయింది. ఈ బీసీ హాస్టల్కి సంబంధించి, దీనికి సంబంధించి ఎవరైతే కేసీఆర్, కేటీఆర్, ప్రవీణ్ కుమార్ గారు ఈ ముగ్గురు దీని మీద మాట్లాడుతున్నారో అలా ముగ్గురికి నేను ఇక్కడ నుంచి సవాల్ చేస్తున్నా. ఆ బీసీ హాస్టల్లో కానీ దానిలో కానీ దానికి మెటీరియల్ సప్లై చేసేటోళ్ళు కానీ, ప్రొవిజన్స్ సప్లై చేసేటోళ్ళు కానీ, అక్కడ దానికి సంబంధించిన వాళ్ళంతా అప్పుడు వాళ్ళు చేసిన కాంట్రాక్టర్లే. నెంబర్ 1, ఆయన బీసీలకు హాస్టల్కి సంబంధించిన ఈ కాలేజ్, ఈ గురుకులాలకు సంబంధించిన, బీసీలకు సంబంధించిన, ఎస్టీలకు సంబంధించిన ఆఫీసర్ ఉండే ఆయననే తిరుగుబాటు వేసి ఈ మొత్తం పిల్లలకి ఏం చేస్తలేడు, మెస్ పెంచట్లేదు, కాస్మెటిక్ పెంచట్లేదు అని ఆయన రాజీనామా చేసి ఆయన ఉద్యోగానికి బహుజన సమాజ్ పార్టీ అని పెట్టి దానికి జిల్లా స్టేట్ అధ్యక్షుడు అయ్యింది. ఆయననే 1,00,000 మందిని తీసుకెళ్ళి ఈయన నరరూపరాక్షుడు, అహంకారి, అది ఇది, కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా కొడతా, ఇల్లు కూడా అని చెప్పిన ఆయనే. సో ఈ హాస్టల్స్ మీద ఇవన్నీ జరగడానికి కారణం, లేదా కొడంగల్లో ఇండస్ట్రీ వస్తే రైతులు కలెక్టర్ని దాడి చేయ కారణం, మన కొండారెడ్డిపల్లిలో ఒక పెద్ద మనిషి సూసైడ్ చేసుకోవడానికి కారణం, ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న కుట్ర. ఇన్ కేస్ అట్లని మేమేం నెగ్లిజెన్స్ చేయం, మా గవర్నమెంట్ కానీ మేము కానీ ఆ పిల్లలకి ఏమేం కావాలో అన్ని చూసుకునే బాధ్యత మాది. అట్లాంటి ఇంకోసారి జరగకుండా మేము చూసుకుంటాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన 7 కాలంలో చూస్తే చాలా మంది గుర్తొచ్చేది హైడ్రా వ్యవస్థ. మూసి ప్రక్షాళన పేరుతో హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చి చాలా మంది నిరుపేదలవి FTL బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి ఇల్లును కూల్చేశారు. ఆ బాధితులందరూ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా ఇటీవల తీర్పునిస్తూ బఫర్ జోన్లో ఉన్నాయి, కూల్చివేయాల్సిందే, కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలని చెప్పింది. భవిష్యత్తులో హైడ్రా వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? జిల్లాలకు కూడా ఏమైనా విస్తరించే అవకాశం ఉందా హైడ్రా వ్యవస్థను? హైడ్రా అనేది ఒక పేరు అది. సో దాన్ని భూతద్దంలో పెట్టి ఎక్కువ చేస్తున్నారు ఆపోజిషన్ పార్టీస్. మూసీ నది పరివాహక ప్రాంతం ఏదైతుందో ఆ జీవో తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆ బఫర్ జోను వాళ్ళు ఫిక్స్ చేసింది వాళ్ళే చేసినారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి వాళ్ళు చేయలేదు కాబట్టి మనం చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. కానీ మీరు అన్నట్లు ఎవరు కూలగొట్టలే, ఏం చేయలే. ఆ మూసీ పక్కలో ఉండి ఆ నరకం వాళ్ళకి, ఆ స్మెల్ కానీ, అది కానీ, ఆ కథ కానీ, వాళ్ళకి ఫెసిలిటీస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి దాదాపు డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా అక్కడ కట్టినవి చాలా ఉన్నాయి.
లేదంటే మళ్ళీ కట్టించేయడం అవన్నీ చేసే క్రమంలో వాళ్ళకి 50 నుంచి 60 లక్షల వాల్యూ ఉన్న ఇల్లు ఇస్తున్నాం, వాళ్ళకి నచ్చజెప్పి చేస్తున్నాం. కొంతమంది కావాలని అది నచ్చజేస్తున్నారు.